ఎమ్మెల్యే గారు నీళ్ళు తీసుకున్నారు, వాళ్ళేమో అదృష్టం చేసినారు. కళ్యాణ్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడినారు. అయ్యా రంగయ్య గారు, కుప్పం ఎమ్మెల్యే అనే పదం వాడడం చాలా తప్పు. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు కింద నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా చాలా ఏళ్ళు పనిచేసినావు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనేది చాలా తప్పండి. రంగయ్య గారు, మీరు గ్రూప్ 1 ఆఫీసరు, మీరు మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడండి. నంబర్ 1. నంబర్ 2, నువ్వు చాలాసార్లు మా ఎమ్మెల్యే గారి గురించి వ్యంగ్యంగా ఆగర్భ శ్రీమంతుడు. వాస్తవంగా చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారు ఒక సాధారణ రైతు బిడ్డ. ఆ ఊర్లో అంతో ఇంతో 100 నుంచి 150 ఎకరాల భూమి ఉన్న రైతు. కానీ ఆగర్భ శ్రీమంతుడు అయితే కాదు. ఆయన చేసిన కృషి వల్ల, ఆయన ఆకుంఠిత దీక్ష వల్ల ఎస్ఆర్సి సంస్థ బాగా లాభాల్లోకి వచ్చి శ్రీమంతుడు అయిండేది వాస్తవమే. దాంట్లో నువ్వు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన పని లేదు. శ్రీమంతుడు అయినంత మాత్రాన ఆ విధంగా శ్రీమంతుడు స్థాయిలో వ్యవహారం చేయడం లేదు మా ఎమ్మెల్యే గారు. చాలా కింది స్థాయిలోకి పోయి చాలా కింద స్థాయి కార్యకర్తలు కానీ భుజమించి చేసుకొని మాట్లాడతాడు. కింది స్థాయి ప్రజల దగ్గరికి కానీ పోయి స్పందిస్తాడు. ఆయన సంపాదించే దాంట్లో దాదాపు సంవత్సరానికి 1%, 2% ప్రజల యొక్క అభివృద్ధిలో కానీ కష్టాల్లో కానీ తీర్చుకోవడానికి ఆయన సంపాదించిన సంపదని పెడుతున్నారు రంగయ్య గారు. మరి ఇంకోటి, ఆయన గొంచికాడు అనే పదం వాడినాడు. అయ్యా, గొంచికాడు అనేదానికి కమ్మోళ్ళకి నువ్వేమో పరిమితం చేసినట్లుంది. నేను మా గ్రామంలో నేను కానీ గొంచికాడే, మేము బలిజోళ్ళు. ఆ రోజు పెద్దల గ్రామ సంక్షేమం దృష్ట్యా కొన్ని కార్యక్రమాలు చేసే దానికోసము ఎవరైతే పెద్ద భూస్వామి ఉంటాడో ఆ గ్రామంలో ఎక్కువ భూమి ఉండేవాళ్ళని మరి గ్రామ కార్యక్రమాల్లో పాల్గొనే దానికోసం, నాయకత్వం వహించే దానికోసము ఆ రోజు ఎవరినో ఒకరిని పెద్దగా పెట్టుకునే వాళ్ళని గొంచికాడన్నాడు. కానీ కేవలం కమ్మలను మాత్రమే గొంచికాడు అంటలేదండి. రంగయ్య గారు, నీకు తెలిసింటే మాట్లాడు, తెలియకుంటే మాట్లాడొద్దు. మరి అంద్రీనివా గురించి, భైరవాంతిపు గురించి మాట్లాడదాము. అయ్యా, అంద్రీనివా స్టార్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి దివంగత మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించినారు. మరి ఇప్పటికీ ఆ నీవా అనే చోటుకి ఇంకా చేరినట్లు లేదు నీళ్లు. కుప్పంకి ఖచ్చితంగా నేను గెలిస్తే నీళ్లు ఇస్తానని ప్రామిస్ చేసి 10 లక్షల కోట్లు మీ జగన్ గారు అప్పు చేసినా కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆయన యొక్క వాగ్దానాన్ని నిరూపించుకోవడం కోసం మరి కెపాసిటీ తక్కువ ఉన్న అంద్రీనివా కాలువకి ఒకేసారి 3,800 కోట్లు అమౌంట్ కేటాయించి మా మంత్రులతో పాటు మా ఇరిగేషన్ మంత్రి, మా ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడైతే ఆ కాలువ పోతుందో ఆ కాలువ మీద రాత్రి పొగలు పని చేయించి షార్ట్ టైంలో తక్కువ నీళ్ళలో ఈరోజు కుప్పంకి నీళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు గంగపూజ చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మీరు విమర్శించినారు, మీరు ఏం చేస్తున్నారని. పోయిన నెలలో మా బ్రహ్మసముద్ర మండలంలో ఆయన సొంత డబ్బులతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు లేట్ అవుతాయేమనే ఉద్దేశంతో సొంత డబ్బులతో పని ప్రారంభించినాడు. నీకు కళ్ళుంటే, నీకు జ్ఞానం ఉంటే, నువ్వు సరైన అధికారి, సరైన ప్రజాప్రతినిధి అయితే బ్రహ్మసముద్ర మండలానికి పోదాంరా. పనులు చేస్తున్నాయో, పనులు జరుగుతున్నాయో లేదో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రజెంట్ బుద్ధి లేని, జ్ఞానం లేని ఒక ప్రతిపక్ష నాయకుని, వైఎస్ఆర్ పార్టీ కింద పనిచేసే వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ నువ్వు ఏదైనా మాట్లాడినా బాధ్యతగా మాట్లాడు. గత నెలలో మా ఎమ్మెల్యే గారు, మా అన్న మల్లికార్జున గారు, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడితే, నువ్వు లైన్ లో మాట్లాడుకున్నట్లు వేరే లైన్ లో మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వేరే రకంగా మీరు మమ్మల్ని కొట్టేకొస్తారు, మా మీద దాడి చేసేకొస్తారు. ఆ విధంగా కాదు రంగయ్య గారు. నువ్వు తప్పుడు వ్యవహారం చేస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే, అనవసరమైన మాటలు మాట్లాడితే నిన్ను ఖచ్చితంగా ఏ గ్రామంలో వస్తే నువ్వు ఆ గ్రామంలో మేము అడ్డుకునేదానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మీరు మీ నాలుక కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ వైఎస్ఆర్సీపీ కళ్యాణ్ దుర్గ్ ఇన్ఛార్జ్ గారు. నిన్నటి రోజు తలా రంగయ్య గారు ఏదో ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా కుందుర్తి మండలానికి పోయి
చుట్టూ వచ్చే ఆయన మా ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం జరిగింది. ఆయన పెద్ద సంస్కారం కూడా లేకోకుండా 45 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఆయన జీవితమే 45 ఏళ్ళు గడిపినాడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంతో ఎమ్మెల్యే అని సంబోధిస్తాడు. ఆయన మామూలుగా ఎడ్యుకేటెడ్ ఒక ఎంప్లాయీ గ్రూప్ అనే ఉద్యోగస్తుడు ఈ ముఖ్యమంత్రిని ఎలా సంబోధించాలని కూడా ఆయన తెలియకుండా అజ్ఞానిగా ఏడో మామూలుగా గొర్రెలు కాసే గొర్రెల కార్లు కూడా సాయంత్రం వస్తేనే తన గొర్రెలు ఎన్ని ఉండేవి మందలో ఏమైనా తప్పైన వాళ్ళు లెక్క చూసుకుంటాడు. ఈయన ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి అందరినీవా కాలువ గురించి గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గంపి మట్టైన ఏడని వేసినారు. అదే 2024లో ఎలక్షన్ ముందు రామకుప్పం దగ్గర ఒక గుంతలో నీళ్లు పోసి అక్కడ ఒక గేట్ పెట్టి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు ఆ గేట్ ఓపెన్ చేశారు. కుప్పం నీళ్లు ఇస్తానని. మరుసటి రోజు ఆ గేట్ బిక్కుపోయినారు జేసీబీ పెట్టి. ఇదే వార్త 10 రోజుల కింద 15 రోజుల కింద ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసినారు. కాబట్టి ముఖ్యమంత్రి 14 నుండి 19లో అప్పుడు ముఖ్యమంత్రి కుప్పం నీళ్లు తీసుకోపోవాలనే ఉద్దేశంతో 150 కిలోమీటర్లు అప్పుడు దాదాపు 550 కోట్లు పెట్టి ఆ కాలువను తరలించి కుప్పంకి ఎందుకంటే తమిళనాడు బారులో ఉంది, దానికి నీళ్లు తాగనీరు కూడా ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో ఆయన దాదాపు 80% పనులు ప్రారంభించినాడు కుప్పంలో. ఇంకోటి కూడా అన్నాడు, రైతులకు ఇబ్బంది లైనింగ్ చేశానంటే. లైనింగ్ చేయాలంటే ఈడు మాల్యవంతం నుండి రామకుప్పం వరకు నీళ్లు పోవాలంటే దాదాపు 750 కిలోమీటర్లు పోవాల. అంత లాంగ్ పారే నీళ్లు మాల్యవంతంతో దాదాపు 300,000 క్యూసెక్కుల నీళ్లు ఆడ ప్రారంభమైతే కుప్పం బేతలకి 150 క్యూసెక్లు వస్తాయి. మరి ఇవన్నీ లైనింగ్ చేయకపోతే మనం నీళ్ళు ఎట్టి పరిగెత్తాం. అంత దాదాపు 750 కిలోమీటర్లు నీళ్లు పోవాలంటే అంత మాత్రం ఆలోచన చేసి ఇంత జ్ఞానం రంగానికి లేదా? లైనింగ్ చేస్తేనే నీళ్లు పరిగెత్తాయి. లైనింగ్ చేయకపోతే 7 నీళ్లు ఆడే ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళ కింద టెక్నాలజీగా 1996లో ఇదే ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి అప్పుడు డ్రిప్ స్ప్లింకర్లు రైతులకు పరిచయం చేయించినాడు. మన ఇండియాలో డ్రిప్ స్ప్లింకర్ పరిచయం చేయించిన ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎందుకు చేసినాడు అది? రైతులకి నీళ్లు తక్కువ ఉండవి, తక్కువ నీళ్లు ఎక్కువ ఎకరాలు పంట పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో 1 ఎకరాకి నీళ్లు డ్రిప్ స్ప్లింకర్లతో దాదాపు 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళని భూమిలో ఎక్కుతావని. ఇవన్నీ ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా నువ్వు ఏదో రైతులతో పోయి రైతులకి భూమిలో ఇంకా నీళ్ళు ఇబ్బంది ఉంది, కాళ్ళు లైనింగ్ చేస్తున్నారు, లైనింగ్ చేయకూడదు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు. నువ్వు ఎందుకు చదువుకున్నావు నీకే తెలియదు. ఇప్పుడు అనంతపురం ఒకటే కాదు, రాయలసీమలో 3 జిల్లాలకి నీళ్లు పోతున్నాయి. 3 జిల్లాలు నీళ్లు పోతుంటే దాదాపు 19 నియోజకవర్గాల్లో ఎందరి నియోజకవర్గాలు బాగుపడుతున్నాయి. 19 నియోజకవర్గాలు 143 చెరువులు నీళ్లు ఇస్తున్నారు. మరి ఇవన్నీ చేయాలంటే కుప్పం కాలువ లైనింగ్ చేయకపోతే చేసేదానికి అవుతుందా? ఇవన్నీ రంగాయకి ఆలోచన లేదా? ఏం పడితే మాట్లాడితే ఎట్లా? ఇంకా మా ఎమ్మెల్యే గారిని అంటాడు, ఆడికి 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాని అన్నాడు. 3 మంత్రులు ఊరికే లేరు. ఈ జిల్లా మంత్రి రేయింబోగులు కూడా కష్టపడి దాదాపు 3,800 కోట్లు అందరినీ అలర్ట్ చేస్తే రేయింబోగులు 3 నెలల్లో ఉండి 3 నెలలు ఆయన కాలు కట్టు మీద ఉండి 2,500 కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు కుప్పం నీళ్ళు తీసుకుపోయారు. గత నెల 17వ తారీఖున చంద్రబాబు నాయుడు వచ్చి మానవత్వంలో స్విచ్ ఆన్ చేసినాడు. ఈ నెల లోపలే కుప్పం నీళ్ళు పోయినాయి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనుకుంటే ఏమన్నా సాధించేదానికి ఇది నిదర్శనం. ఒకసారి ఇవన్నీ కూడా రంగాయ ఆలోచన చేసుకోవాలి. కేసులు మా మంత్రులు విమర్శించే అర్హత నీకు లేదు.
నువ్వు ఎంపీగా ఉండి కళ్యాణ్కి ఏం చేసినా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా. చర్చకి ఆడనే వేరే సిద్ధంగా ఉన్నా. ఇంక మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం. మాట అనేదానికి దాదాపు 3-4 సార్లు కూడా నువ్వు ఒక పదం వాడతావు, గొంచికాడవు లేదు. అది చాలా తప్పది. మా కులాన్ని నువ్వు కించపరిస్తే మాడతావు. మా కులం ఒకటే కాదా ఇవిడు నీకు ఇవిడు అమలేరు సురేంద్ర బాగా ఊడే కాదు గొంచికాడు. యాడ గ్రామంలో ఉన్నా ఎవడు పెద్దందార ఎవడు భూస్వామి అయినా యాకుడన్నా కానీ భూస్వామి ఎవడున్నా కూడా వాళ్ళు గొంచికాడు అంటారు. నువ్వు ప్రత్యేకించి అమలేరు సురేంద్ర బాబుని ఎందుకంటే గొంచికాడు అంటున్నావు? నువ్వు నాకు అర్థం కాదు. ఎగదారంగా మాట్లాడతావా? నీకు సభ్యత సంస్కారం లేదు. నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గొంచికాడు అనే పదం ఎందుకు వస్తుంది? గొంచికాడు అంటే దండి కూడా గొంచికాడు కాదు, అన్ని కులాల్లో కూడా దండి భూస్వాములు ఉన్నారు. అందరూ పెద్దందారు ఇప్పుడు ఎవరు పెద్దందారులు చేస్తే వాళ్ళే ఉన్నారు. కొన్ని ఏళ్ల కిందట బోయోళ్ళు కూడా రాజ్యాలు వెళ్ళారు. వాళ్ళు బాల్యగాళ్ళు అంటారు. నువ్వు మా మాట అంటున్నావా? గౌరవించేది నేర్చుకోవాలి. నువ్వు ఏడన్నా ఈ జిల్లా అంతా కూడా గొంచికాడు, అన్ని భూములన్నీ గొంచికాడు. వేరే కులాసులు భూములు లేవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఏడన్నా నీ ప్రభుత్వంలో నిలబోయే పనులన్నీ కూడా మా ఎమ్మెల్యే సొంత ఖర్చులు చేస్తున్నాడు. ఎన్ని రూపాయల ప్రజావేదిక మీద కాదు, ఏడన్నా కానీ ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడాలి. డెవలప్మెంట్ అంటే గత ప్రభుత్వంలో నువ్వు చిప్పిచ్చిపోయినావు. జగన్ కూడా ఈ రాష్ట్రానికి చిప్పిచ్చిపోయినాడు. అవన్నీ పూడ్చుకోనికే సాగుకొస్తాయి డబ్బులు. ఓ పక్క సంక్షేమం చేయాలా, ఓ పక్క వడ్డీలు కట్టాలా, అప్పు తెచ్చుకోవాలా. ఇవన్నీ ఆడ కూడా సంక్షేమం అలా ఆపుకోకుండా పని చెప్తా ఉండరు. ఇవన్నీ నీకు అన్ని తెలుసు. నువ్వు కూడా ఎంప్లాయ్ చేసిన గ్రూప్ 1 ఆఫీసర్. ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందని కూడా అన్నీ ఆయనకు తెలుసు. అవన్నీ తెలుసుకొని నువ్వు మాట్లాడాలా. ఇంకొకటి మాట్లాడేదాన్ని కూడా ఎగతాళికంగా లక్ష్యంగా మాట్లాడేది, కించపరిచినట్లు మాట్లాడేది, ఎవరు ఎదుటి ఎవరిని కానీ గౌరవించుకొని మాట్లాడేది నేర్చుకోవాలి. రంగయ్య గారు గొంచికాడు అనేది జమీందారులు, అదేదో జమీందారు ఏదో వద్దు మాట్లాడాడు ఆయన. ఆరకప్ప శ్రీమంతుడు ఏ 10 మంది వాడేది? ఆయన శ్రీమంతులు 5 స్టార్ హోటళ్లలో మేడల్లో కూర్చోరు. సామాన్య ఇంట్లో కూడా కూర్చున్నాడు ఎమ్మెల్యే. అది కూడా మర్చిపోతే ఎట్లా? కష్టపడినాడు ఆయన. 25 ఏళ్ళు ఆయన కంపెనీ పెట్టుకుని సామాన్యం నుండి ఆయన స్థాయికి వచ్చింటూ వస్తూ సామాజిక సేవ కూడా చేస్తున్నాడు ఆయన. అన్ని కార్యక్రమాలు కూడా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు రంగయ్య. ఏదన్నా కానీ మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు అది. నువ్వంటే ఎడ్యుకేటెడ్, ప్రభుత్వం ఉద్యోగం మంచి పేరు తెచ్చుకున్నావు. రాజకీయంగా కూడా అట్లా ఎందుకు మంచి పేరు తెచ్చుకోవాలి? నువ్వు విమర్శలు చేస్తాడు కూడా ఎదుటి కూడా గౌరవించి విమర్శించాయి. ఊరికే చూడ ప్రజలు నమ్ముతారని ఏడుపడతారు మాట్లాడుతుంది చూడాలా. ఇప్పుడు అదే ఆంధ్రనియమ కాలువ యాడు చూసావు ఈడ దుడ్డే కొట్లు ఇదే ఆంధ్రనియమ భైరవంతికి పోయేదానికి ప్రాజెక్ట్ మొదలైతే చూసురా. మళ్ళీ అదే చూసురా భైరవాన్ సముద్రం పై నీకు గుండెగాని పెద్ద పని చేస్తుంది చూడు. నువ్వు ఏడో గుండెలో ఉండేదని తీసుకుని మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఎప్పుడైనా కొన్ని చూసి అన్ని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోమని ఈ పత్రికా తరఫున ఆయనకి తెలియజేస్తున్నాయి. రంగయ్య గారు కొన్ని మాటలు మాట్లాడారు. దానికి సంబంధించి 3 విషయాలు ఆయనకి క్లారిటీగా సమాధానం చెప్పదలుచుకున్నాం. నెంబర్ 1, కుప్పం ఏం పుణ్యం చేసింది, కళ్యాణదుర్గం ఏం పాపం చేసింది అని మాట్లాడాడు. కుప్పానికి ఆ రోజు మీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెట్టింగులతో గేట్లు పెట్టి తాత్కాలికంగా నీళ్లు వదిలే ప్రోగ్రాం అయిపోయిన వెంటనే క్రేన్లతో ఆ గేట్లు తరలించారే, ఆ విధంగా చేయలేదు ఈరోజు మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ఎమ్మెల్యే వారికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ చెప్పిన వ్యవధి లోపల ఈరోజు కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళారు. ఎందుకంటున్నానంటే మీరు అన్నారు గతంలో పులివెందులకు నీళ్లు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య కాలంలో. మరి ఆ రోజు నోరు పెరగలేదే, ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మీరు కేవలం సెట్టింగులతో నీళ్లు వదిలారు. ఆ సెట్టింగులతో నీళ్లు వదిలితే దాన్ని నిజం చేసి చూపించారు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎస్ఆర్సీ కంపెనీ కావచ్చు. గతంలో మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూడండి. మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి మీరు. నియోజకవర్గాన్ని ఉద్ధరించింది తానేనట్టు సీఎం జగన్ కొట్టుకున్న సొంత డబ్బంతా ఉత్తదే అని ఒక్క రోజులోనే బట్టబయలైంది. ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన కృష్ణా జలాలు ఒక్క రోజులోనే మాయమైపోయాయి. సీఎం ఇలా వచ్చి అలా ప్రారంభించి వెళ్లారో లేదో
తెల్లారేసరికి నీరు లేదు కదా, ఏకంగా గేట్లనే అధికారులు పీకేశారు. ఇదేనా కుప్పాన్ని ఉద్ధరించడం అంటే అంటూ రైతులు పోస్తున్నారు. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని పైకెక్కి ఈ రోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విన్నారుగా, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన కృష్ణా జలాలు ఇవే. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువకు అడ్డుకట్ట వేసి మరీ నిల్వ చేసిన జలాలను సీఎం జగన్ విడుదల చేసి కోతులకు కోతలిచ్చారు. రామకుప్పం మండలం రాజు తీసారు. అలా కాకుండా నిజంగా నీళ్ళు వదిలారు, దానికి సంతోషించాలా. అంటే మీలాగా సిట్టింగ్లు వేయలేదు కదా, ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని దురుద్దేశంతో మాట్లాడుతున్నారు మీరు కానీ మీ పార్టీ కానీ. నెంబర్ 2, మన భైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులు ఎందుకు డిలే చేస్తున్నారు, ఎందుకు చేయడం లేదు? ఆల్రెడీ మీరు మొన్న ఉదయమే ఒక సోదరుడు ఫోన్ చేశాడు, తలారి రంగయ్య కాదు ఆయన, రేచీకటి రంగయ్య, కళ్ళుండి చూడలేని కబోదులా మాట్లాడుతున్నాడన్న. ఎందుకంటే బ్రహ్మసముద్రం దగ్గర బొబ్బరపల్లి దగ్గర గత నెలలో పనులు స్టార్ట్ అయ్యి చురుగ్గా జరుగుతున్నాయి. అది కనబడకుండా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టాలా, తన ఉనికిని చాటుకునే ఉద్దేశంతో పోయి కుందుపి బ్రాంచ్ కెనాల్కి వెళ్తున్నాడు అన్నారు. మరి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, గతంలో మీరు ఎంపీగా ఉన్నారు కదా, ఇక్కడ మంత్రిగా మీ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు కదా, మరి ఎందుకు ఆ రోజు మీరు ల్యాండ్ అక్వైరీకి సంబంధించి కావచ్చు, భూమి సేకరణ కావచ్చు, పనిగా ఎందుకు మొదలు పెట్టారు? 5 సంవత్సరాలు నిద్రపోతున్నారా మీరు? ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు 2018లోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి శంకుస్థాపన గాడాపురం దగ్గర చేసి జరిగినది వాస్తవం. అప్పుడు కొంతమందికి ల్యాండ్ ఎక్వైరీకి డబ్బులు ఇచ్చారు, అప్పుడు రైతులను ఒప్పించి కొంత పని జరిగిన మాట వాస్తవం. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు మీరేం పని చేశారు? గతంలో ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి విశ్వశ్రీ చరణ్ గారు అందరి బీడీపీకి సంబంధించి సపరేట్ జీవో తీసుకొచ్చాను, ఇంకా తొందరలోనే రైతులందరూ అకౌంట్లో డబ్బులు పడితే తొందరలోనే పనులు స్టార్ట్ అవుతాయి, నీళ్లు ఇస్తామని కమ్మదూరు నుంచి బెంగళూరు నుంచి కమ్మదూరు నుంచి ఒక ర్యాలీగా వచ్చారే. ఆ రోజు ఏమి మాట పడిపోయింది? ఆ రోజు మాట్లాడడానికి ఎందుకు ఇవన్నీ చేశారు? ఆ రోజు హంగు ఆర్భటంతో చాలా తొందరలోనే పని పూర్తవుతుందన్నారే, మరి ఎందుకు చేయలేకపోయినారు? 2023లో రైతు సదస్సు అనేసి ఒకటి రైతు దినోత్సవం సందర్భంగా ఇదే కళ్యాణదుర్గానికి మోడల్ స్కూల్ ముందర మీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి బీటీపీ గురించి ఏం మాట్లాడారు వినండి. రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించిన రైతులు ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చే వచ్చాను అని చెప్పాడు. మరి ఇచ్చారా? మళ్ళీ 208 కోట్లు ఇవ్వకుండా ఈ రోజు వచ్చి గత 7 సంవత్సరాలుగా ఇదే కాంట్రాక్టరు, ఇదే ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే ఎగతాళిగా. మరి నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నంబర్ 2, ఆయన ఏదైతే తలారి రంగయ్య గారు మాట్లాడుతున్నారో, నిజంగా మీరు నిజాయితీగా చిత్తశుద్ధి ఉండి కళ్యాణదుర్గం ప్రజల పట్ల నిజంగా అంకిత భావంతో ఉంటే మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. గతంలో మీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు లాంటి వాటిని మీరు రివర్స్ టెండరింగ్ అని టెండర్లో ఎవరైతే గుత్తేదారు ఉన్నారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు కదా. మన రోజు బీటీపీ నిజంగా మీరు పూర్తి చేయాలా, ఇక్కడ 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలనే సదుద్దేశం మీకే కనుక ఉండింటే మరి మీరెందుకు ఆ రోజు కాంట్రాక్ట్ ఐఏఎస్ఆర్సీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయకూడదు? ఎందుకు మీరు వేరే వాళ్ళకి సంబంధించి వేరే గుత్తదారులను తెచ్చి మీరెందుకు ఈ పని పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల కాలంలో? మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు రైతులకు మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 208 కోట్లు ఇవ్వలేకపోయారే? కానీ ఈ రోజు నువ్వే అంటున్నావు ఇంకా ల్యాండ్ అక్వైరీకి డబ్బులు రావాలని. మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పారు మాట తప్పము మడమ తిప్పమంటారే. మాట అంటే మీ పార్టీ నాయకులు మీరు, మరి ఇది మాట తప్పినట్లు కాదా? ఎందుకు రైతుల అకౌంట్లోకి ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదు?
మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు. దానిలో భాగంగా నిధులు సమకూర్చి విడుదల వారిగా ఒక్కొక్కటి కొంచెం ఇస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ప్రాజెక్టులు స్లోగా నడుస్తున్నాయి. కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఈ విషయాన్ని మీరు గుర్తెరగాల. మాట అంటే ఏదో ఎదాలిగా మాట్లాడతారు, గొంచగాడు అంటారు, ఆగర్భ శ్రీమంతుడు అంటారు. అవును, ఆయన గతంలోనూ ఉన్నత రైతు కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించాడు. అయినా కానీ ఆయన అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఒక స్థాయిలో ఉన్నాడు. అయినా కానీ మీలాగా దాచుకో అన్న రీతిలో సురేంద్రబాబు గారు లేరు ఇక్కడ. గతంలో మీ 5 సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఏం జరిగిందో నీ నోరు పడిపోయిందా? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? గతంలో ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో 5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది? మీ మంత్రి అప్పటి ఉషశ్రీచరణ్ ఏం అభివృద్ధి జరిగింది? ఏ రోజైనా నీ నోట్లోంచి ఒక్కసారైనా మా మంత్రి ఉషశ్రీచరణ్ ఈ అభివృద్ధి చేసిందని మాట్లాడగల చెప్పగల ధైర్యం నీకుందా? ఈ రోజు వరకు ఎందుకు వచ్చి 14-16 నెలలైతే ఇక్కడ సమన్వయకర్తగా వచ్చి ఏ రోజైనా మా ఉషశ్రీచరణ్ గతంలో ఈ పని చేసిందని? ఎందుకంటే మీరంతా కూడబలుకున్న దొంగలు. కాబట్టి మీరు చేసిన తప్పులని కప్పుపుచ్చుకొని ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వారిని ఏదో విధంగా తగ్గించి అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో మీరు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఇది మానుకోండి. మీరు ఎన్ని వేషాలు వేసినా కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇంకొకసారి ఎప్పుడైనా మీరు గనక ఇదే గొంచగాడు, ఇదే ఆగర్భ శ్రీమంతుడు అంటే అవును ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఎవరైనా కష్టం అన్ని మా దగ్గరకు వస్తే, మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే తన చేతులంత సహాయం చేస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? మీరు కానీ అప్పుడు మీ మంత్రి కానీ మొన్న పోయిన సంవత్సరం వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే దాదాపు 50 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. అదే మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలు పోయి పరామర్శించే పోయి ₹1 కోటి అనౌన్స్ చేశాడు. ₹1 ఇచ్చారా? ₹1 ఖర్చు పెట్టారా? మీరు కేవలం మాటలకే పరిమితమవుతారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అమలు చేసి పేదవారు ఎవరున్నా చివరికి ఇంకొక మాట ఏమంటే ఈ సందర్భంలో చెప్పకూడదు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కష్టాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకోసారి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడకుండా చేతనైతే అభివృద్ధికి సహకరించో, చేత కాకపోతే పోయి నీటిలో పనుకో కానీ ఇట్లా అవన్నీ మాట్లాడొద్దనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు రంగయ్య గారు. ఇంకొకసారి ఈ విధంగా కనుక నువ్వు కంటిన్యూగా మాట్లాడగలిగితే దాని తగ్గ సమాధానం చెప్పేదానికి మా వరకు అవసరం లేదు. మా కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న సైనికులే చాలనేసి సందర్భం మీకు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మొన్న చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలు తొందరగా తీసుకురావడం జరిగింది. దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలందరూ కూడా ఈరోజు ఇంత తొందరగా కృష్ణా జలాలు తీసుకొస్తే 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేస్తారో మా పార్టీకి ఉంటుందా లేదా అనుమానంతో బయటకు వచ్చి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తూ మహిళలు కల్లిబుల్లి బాటలు చెప్తూ యువకులకు బీర్లు బిర్యానీలు పెంచుతూ ముసిముసిన నవ్వులుకుంటా ముసలిలకు ముద్దులు పెట్టుకుంటా ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగానికి ఏమైనా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. రైతులు పండించిన ధాన్యాన్ని వర్షాకాలంలో తడిచిపోకుండా ప్యాక్ హౌస్లు ఇచ్చేవారు. అలాంటి ప్యాక్ హౌస్లు కానీ లేదా ద్రాక్ష పెండల్స్ కానీ లేదా ఒక మల్చింగ్ పేపర్ కానీ లేదా రైతాంగానికి నిత్యం అవసరమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ కానీ నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏనాడైనా రైతాంగానికి ఇచ్చావా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తూ ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తూ అదేవిధంగా రైతులకి మొన్ననే 15,000 రూపాయలు ఇచ్చారు. తల్లికి వందన పేరుతో ప్రతి విద్యార్థికి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర రైతాంగం ముందుకు వెళ్తుంది. అదే సందర్భంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో మీ అందరికీ తెలియవలసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందంటే అది కళ్యాణదుర్గం అని చెప్పొచ్చు.
అదే సందర్భంగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణం శాసనసభ్యులు అమ్మిలే సురేంద్ర బాబు గారు మొన్న చూశారు మీరు 2 నెలల నుంచి కూడా బొబ్బర్లపల్లి దగ్గర భైరవానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆరోపణ చేస్తూనే ఉన్నారు. ఇదే పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఇదే పెద్ద మనుషులు కూడా పోయి చూసుకొని వచ్చారు పని జరుగుతుందా లేదని. ఈ రోజు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఏదో అవసరమైన పోతున్నారు, మట్టి తీస్తున్నారు, అమ్ముకుంటున్నారు అని చెప్పేసి. మీకేమైనా కొద్దిగా సిగ్గు జ్ఞానం ఉందని చెప్పేసి అడుగుతున్నాను నేను. ఇంకా ఒకటి చెప్తున్నాడు ఈయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే భైరవానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉందో అదే ప్రాజెక్టు విషయంలో వీళ్ళు నియోజకవర్గాల్లో వీళ్ళు స్థానాలు కాపాడుకోవడం కోసం, వీళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం వృద్ధులే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా తలా రంగయ్య గారికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మన సురేంద్ర బాబు గారు ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడైనా కూడా నేను గెలిచిన వెంటనే నీళ్ళు ఇస్తానని చెప్పినట్లు మీరు ఎక్కడైనా నిరూపించగలని అడుగుతున్నా. ప్రతి ఎన్నికల్లో కూడా మన ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా నేను గెలిచిన 2.5 సంవత్సరాల్లో భైరవానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పాడు. కానీ నేను గెలిచిన వెంటనే ఎక్కడైనా పూర్తి చేస్తానని చెప్పేసి ప్రాజెక్ట్ గురించి ఎక్కడైనా మాట్లాడాలని చెప్పి సందర్భంగా కూడా తలా రంగయ్య గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొకటి ఏమంటే సురేంద్ర బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఈ తలా రంగయ్య కోల్పోయినాడని చెప్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు పార్లమెంట్ మెంబర్ గా పనిచేశారు. ఇక్కడ మీరు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైతే కళ్యాణదుర్గం ప్రాంతానికి కేటాయించారో అన్ని నిధులు మా ఎమ్మెల్యే గారు సొంత నిధులు కేటాయించడం జరిగింది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఆధారాలతో పాటు టీ సర్కిల్కి వస్తా, మీరు సిద్ధమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు అభివృద్ధికి సపోర్ట్ చేయాలి, కానీ మీరు ఓర్వలేక మీరు కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంగా ముందుకు పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా రంగయ్య గారిని హెచ్చరిస్తున్నాను. మీ పార్టీ నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఇక్కడ ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా మీరు ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. ప్రజలు నిన్ను విశ్వసించడం లేదు. మీరు మిమ్మల్ని కళ్యాణదుర్గం ప్రాంతం వాసులు చేతగాని వ్యక్తిగా ఇక్కడ ముద్రీకరించుకున్నారు. మీకు ఇన్ఛార్జి పదవి కూడా ఇక్కడ ఉండదు. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. తక్కువ అంటే 5-6 నెలల్లో నేను ఖచ్చితంగా ఇన్ఛార్జిగా ఇక్కడ మారుస్తున్నారు. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో మీరు ఏమైనా చేయండి, మాకేం లేదు. ఏమో ఒక్కోసారి అంటారు కాలువలాంటి పోయి నేను పాదయాత్ర చేస్తానంటావు, ఇంకోసారి నేను చెరువుల్లో పండుకుంటానంటావు. ఏం నీకేం మతి భ్రమించిందని అడుగుతున్నాం. తలా రంగయ్య అనే వ్యక్తి గ్రూప్ 1 ఆఫీసరు, అంతో ఇంతో ప్రత్యేకంగా ఉంటాడు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత మీకు కూడా కొంత మధ్య భ్రమించిందని చెప్పేసి నేను కూడా భావిస్తున్నా. ఈరోజు 5 సంవత్సరాల ఎంపీగా ఉండి కళ్యాణదుర్గానికి అడుగు పెట్టలేని తలారి రంగయ్య. ఈ తలారి రంగయ్యకు పాపం నిన్ననే గుర్తుకొచ్చారు రైతులందరూ కూడా. ఈ 5 ఏళ్ళు రైతులు గుర్తు కాలేదు ఈ తలారికి. నిన్న గుర్తుకొచ్చిన రైతులు, కెనాళ్ళు, చెరువులు, నీళ్లు అనేవన్నీ నిన్ననే గుర్తుకొచ్చినాయి తలారికి పాపం. ఎందుకంటే ఇక్కడ కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ. ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకి వచ్చే మంచి పేరు చూసి ఓర్చుకోలేక మరి తలారి రంగయ్య అతను ఒళ్ళు కూడా మర్చిపోయి ఏడ్చిత్తేది మాట్లాడుతున్నాడు పాపం. నేను చెప్పిందంతా రైతులు వింటారులే, ఈ రైతులకు ఏదో రగడ పెడదాము, బ్రహ్మసముద్రం మండలంలో పని మొదలుపెట్టి అంటే కుందిరిపి మండలంలో పోయి మీటింగ్ పెడతాడు. అంటే కుందిరిపి మండలం రైతులు రెచ్చగొడతారు. ఏం నీ అంత తిక్కోడు కాదు జనం, రైతులందరూ కూడా. నువ్వు తిక్కోడు, జనం చాలా తెలివైన వాళ్ళు. మా ఎమ్మెల్యే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసినాడని, సొంత డబ్బులతో వర్క్ స్టార్ట్ చేసినాడని అందరికీ తెలుసు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకటి, ఏదో మట్టి అమ్ముకొని తింటాడని మాట్లాడతాడు. సిగ్గుందా తలారి రంగయ్య నీకు అని అడుగుతున్నా. నీ 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఎక్కడ ఏమీ పనిచేయలేదు. కానీ మా ఎమ్మెల్యే సొంత డబ్బులతో ఈరోజు అన్ని స్కూళ్ళలో కూడా ఒక్కొక్క స్కూల్కి 50-60 లక్షలు ఖర్చు పెట్టి రెడీ చేపిస్తున్నాడు స్కూల్ అన్నింటినీ కూడా. కనీసం డెస్క్లు లేవంటే అదే మా సెట్టూరు మండలానికి 40 లక్షలు పెట్టి స్కూల్ పిల్లలకి డెస్క్లు ఇప్పించాడు. మట్టి అమ్ముకుని తినే కర్మ అతనికేం పట్టింది అని అడుగుతున్నా. అసలు నీకు సిగ్గుండి మాట్లాడుతున్నావా? అతను సొంత డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది ఇంటికి రాను కూడా నీకు లేదా? ఒకసారి మనం ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు మనం ఆలోచించాలి కదా.
ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది డబ్బు, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఎవరు సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారని ఆలోచన చేయాలి కదా. మట్టం పొందినది మేము మామూలుగా మేముగా మా ఎమ్మెల్యేలు కాదు, లిక్కర్ దొంగసారా అనుకుంది నేను పార్టీ నీది. భూ కబ్జాలు చేసిన వాళ్ళు మీ వైఎస్ఆర్ వాళ్ళు, మీ మంత్రి, మీ ఎమ్మెల్యే. అప్పుడేం చేస్తుంటున్నావు, ఎవరు పిక్తుంటున్నావు, అబద్ధం మాట్లాడలేదా? ఇసుక దోపిడీ చేసింది మీరు, కర్ణాటకకి ఇసుక వ్యాపారమే పెట్టిండ్రు మీరంతా. మమ్మల్ని ఈరోజు మా ఎమ్మెల్యే అని మాట్లాడతారా మీరు? మట్టమ్మకొని తింటున్నారని మాట్లాడేసారి ఎవరికైనా కూడా నోరు భద్రంగా పెట్టుకొని మాట్లాడాలని ఈ పత్రికా విలేకరుల సమక్షంలో మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే, ఎవరో సామాన్య కార్యకర్త మాట్లాడితే అది వేరు. నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా చేసినావు, ఒక ఎంప్లాయర్గా చేసినావు, నువ్వు ఈరోజు ఏం చెప్తే మాట్లాడతావు. అభివృద్ధి ఏం జరుగుతుందో చూసుకో. మీ జగన్మోహన్ రెడ్డి రాయదుర్గంకి వచ్చినప్పుడు 2 నెలల్లో రైతులకు అమౌంట్ వేసి 2 నెలల్లో వర్క్ స్టార్ట్ చేస్తామని మీ జగన్మోహన్ రెడ్డి నీ సైకో చెప్పినటువంటి మాట. మరి 5 ఏళ్ళు ఏం చేసినారు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డిని అడగలేదే కాలువలు స్టార్ట్ చేయాలని? ఈ రోజు నీకు కాలువలు, కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలు, రైతులు అందరూ గుర్తుకొచ్చినారా? అంటే ఇక్కడ అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది. అతను సొంత డబ్బులతో బాగా కష్టపడుతున్నాడు, ఏమి ఇబ్బంది లేకుండా జనం చూసుకుంటున్నాడు అనే అసూయతో నువ్వు మాట్లాడుతున్నావు.